వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల సమ్మె తాజాగా డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఐకాస నాయకులతో చర్చలు జరిపింది. ఆ చర్చలు కాస్త ఫలించడంతో కార్మికులు సమ్మెను విరమించుకున్నారు. చర్చలో జరిగిన అంశాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అర్ధరాత్రి సమయంలో కూడా ప్రకటించారు. ఇందులో ప్రధానంగా 11% ఫిట్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు బట్టి పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై అధికారులు కార్మిక సంఘాల నాయకులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా పేర్కొన్నారు. మిగతా అంశాలను ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని పరిష్కరించుకోవాలని తీర్మానించినట్లు బట్టి తెలిపారు. చర్చలు సఫలమయ్యాయని, బస్సులు యథావిధిగా నడుస్తాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చర్చలు సఫలమవడంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. దీంతో 3 రోజుల పాటు జరిగిన సమ్మెకు తెరపడినట్లయింది. శనివారం ఉదయం తొలి షిఫ్ట్ నుంచే బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి, మంత్రుల బృందంతో చర్చలు జరిపిన ఐకాస నాయకులు 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. తొలుత ఐకాస నాయకులు తమ డిమాండ్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఒక్కో అంశంపై సమగ్రంగా డిప్యూటీ సీఎం కు, మంత్రులకు వివరించారు. వారు చెప్పిన విషయాలన్నింటినీ మంత్రుల బృందం సవివరంగా నోట్ చేసుకుంది. ఆర్టీసీ బోర్డు పరిధిలో అంశాలు, సమస్యల్ని యాజమాన్యం, ఉద్యోగుల పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసిందే. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీకి, కార్మికులకు తమ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని, పరిష్కరించిన సమస్యల్ని వివరించారు. తెలంగాణలో ఎవరిని శత్రువులుగా చూసే స్వభావం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. రాష్ట్రంలోనే ఆర్టీసీ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని, ప్రభుత్వ సహకారం ఉంటుందని వివరించారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరం. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రాణం అత్యంత విలువైనది. శంకర్ గౌడ్ మరణంతో ఆ కుటుంబం పరిస్థితి తలకిందులైంది. ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున మేము, కార్మిక సంఘాల నేతలుగా మీరు సమిష్టిగా కార్మికులను పిలుపునిద్దామని బట్టి సూచించారు. 2 వేతన సవరణలు అమలు చేయడం, ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగుల విలీనంతో పాటు కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఆర్టీసీలో యూనియన్లు లేకపోవడంతోనే ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం జరగలేదంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో 55 రోజుల పాటు సమ్మె చేసినప్పటికీ హామీల్ని అమలు చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం 2013 వేతన సవరణ బ్యాన్స్, 280 కోట్ల బకాయిల్ని తీర్చడంతో పాటు 2017కి సంబంధించిన పీఆర్సీ పెండింగ్ డిఏలు లేకుండా ఇచ్చిందన్నారు. అనంతరం డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు, ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.